everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈ రోజు మనం మన వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ సే అండ్ టెల్, స్పీక్ అండ్ టాక్ గురించి డిస్కస్ చేసుకుందాము. టెల్ అన్నా చెప్పటమే, సే అన్నా కూడా చెప్పటమే. స్పీక్, టాక్ రెండిటి అర్థం కూడా మాట్లాడడం. ఇంకా ఏం నేర్చుకోబోతున్నాం మనం ఈరోజు? సే టు అని చెప్పాలా, టెల్ టు అని చెప్పాలా, స్పీక్ టు అని చెప్పాలా, స్పీక్ విత్ అని చెప్పాలా, టాక్ టు అని చెప్పాలా, టాక్ విత్ అని చెప్పాలా, లేదా అబౌట్ అని చెప్పాలా? ఈ డిఫరెన్సెస్ని మనం ఈరోజు మన వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ మనం టెల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ద వర్బ్ టెల్ ఇస్ యూజ్డ్ విత్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. టెల్ ఎప్పుడు చెప్తున్నాం మనం? ఒక ఆబ్జెక్ట్ తోటి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ టోల్డ్ హర్ స్టూడెంట్స్ టు స్టడీ. హర్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. జెఫ్ టోల్డ్ మీ హీ లైక్స్ జ్యూస్. టోల్డ్ మీ అనేది ఆబ్జెక్ట్. Some object is needed to use tell. Mike told Jessie she hates milk. Jessie అనేది object. The teacher told her students to study. Jeff told me he likes juice. Mike told Jessie she hates milk. మీరు ఎక్కడైనా కానీ ఈ సెంటెన్స్లో టోల్డ్ తర్వాత టు అని రాసామా? TO2 రాయలేదు. టోల్డ్ తర్వాత ఎప్పుడు కూడా టు అని రాయకూడదు. టోల్డ్ రాసి ఆబ్జెక్ట్ రాయాలి లేదా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, టెల్ని? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచెస్. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. షీ సెడ్ టు హర్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఇది డైరెక్ట్ స్పీచ్. కోట్స్లో పెట్టాం కదా, ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ అని యాజ్ ఇట్ ఈస్గా ఆమె చెప్పింది. ఆమె చెప్పిన సెంటెన్స్ని మనం కోట్స్లో రాసాము. ఇది డైరెక్ట్ స్పీచ్. ఆమె తన తల్లితో నేను మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పింది. దానికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి? సెడ్ టు డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు దాన్ని టోల్డ్ అని చేంజ్ చేయాలి. షీ టోల్డ్ హర్ మదర్ దట్ షీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఆమె బజార్కి వెళ్తున్నట్టు తల్లితో చెప్పింది లేదా తల్లికి చెప్పింది. షీ టోల్డ్ హర్ మదర్ దట్ షీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఆమె చెప్పినటువంటి సెంటెన్స్ని మనము చెప్తున్నాము, మన మాటల్లో చెప్తున్నాము, అందుకని దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు బదులు మనం టోల్డ్ అని రాయాల్సి ఉంటుంది. టామ్ సెడ్ టు మీ ఐ విల్ మీట్ యూ ఎట్ ద లైబ్రరీ. టామ్ నాతో అన్నాడు, ఏమన్నాడు? నేను నిన్ను లైబ్రరీలో కలుస్తాను అని చెప్పాడు. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ సెడ్ టు బికమ్స్ టోల్డ్. టామ్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ మీట్ మీ ఎట్ ద లైబ్రరీ. will becomes would in indirect speech. I becomes he కదా, I అంటే ఎవరు? టామ్ కదా. టామ్ becomes he and you becomes me. టామ్ told me that he would meet me at the library. టామ్ నన్ను లైబ్రరీలో కలుస్తానని చెప్పాడు. చూడండి, said to becomes told. told తర్వాత మనం ఎప్పుడు కూడా టు రాయకూడదు. షీ టోల్డ్ మీ అని చెప్పాలి లేదా షీ సెడ్ టు మీ అని చెప్పాలి, కానీ టోల్డ్ తర్వాత TO2 ఎప్పుడూ రాయకూడదు. షీ టోల్డ్ టు మీ అనేది రాంగ్. ఆబ్జెక్ట్ ముందు టోల్డ్కి తర్వాత ఎప్పుడు కూడా టూ రాయకూడదు. అంటే టెల్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్కి మధ్యలో టూ రాయకూడదు. కానీ సెడ్ యూజ్ చేస్తే కంపల్సరీ రాయాలి. ఆబ్జెక్ట్కి సెడ్కి మధ్యలో టూ కంపల్సరీ రాయాలి. దెన్ హౌ టు యూజ్ సే. సే అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ సెడ్. సే డస్ నాట్ ఫాలో అన్ ఆబ్జెక్ట్. అయితే సే అని చెప్పడానికి మనకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా టు అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ద వర్బ్ సే కెన్ బి యూజ్డ్ ఇన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్. ఈ వర్బ్ని, సే అనే వర్బ్ని మనము డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ రెండిట్లలో యూజ్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. షీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో. ఆమె చెప్పింది నాకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్పింది. అది డైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ షీ డింట్ వాంట్ టు గో. సెడ్ తర్వాత దట్ రాయొచ్చు, దట్ రాయకుండా కూడా రాయొచ్చు. షీ సెడ్ షీ డింట్ వాంట్ టు గో. ఆమెకి ఇష్టం లేదని చెప్పింది ఆమె. అది ఇండైరెక్ట్ స్పీచ్.
చూడండి, డైరెక్ట్లో సెడ్ యూజ్ చేసాము, ఇండైరెక్ట్లో కూడా సెడ్ అని యూజ్ చేసాము. నెక్స్ట్ సెంటెన్స్, షీ సెడ్ ఐ ఏట్ ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ తిన్నానని ఆమె చెప్పింది. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఈటెన్ ఐస్ క్రీమ్. సింపుల్ పాస్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో సెడ్ అనేది మనం చేంజ్ చేయలేదు. ఎందుకని? సెడ్ తర్వాత ఆబ్జెక్ట్ ఏం రాయలేదు కదా మనం. అదే ఆబ్జెక్ట్ రాసుంటే సెడ్ టు అని రాసేవాళ్ళము, కంపల్సరీ దాన్ని టోల్డ్ అని చేంజ్ చేయాల్సి వచ్చేది. కానీ సెడ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండిట్లలో మనం సెడ్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఐ సెడ్ టు హిమ్ మను ఈజ్ బిజీ. ఐ టోల్డ్ హిమ్ దట్ మను వాజ్ బిజీ. ఇక్కడ చూడండి, సెడ్ని సెడ్ లాగా ఉంచలేదు మనం, సెడ్ని టోల్డ్ అని రాసాం. ఎందుకని? టు అని యూజ్ చేసాం కాబట్టి. సెడ్ టు అన్నాము, ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసాము, అందుకని సెడ్ టు బికమ్స్ టోల్డ్ అండ్ ఆబ్జెక్ట్ హిమ్ వి రైట్ యాజ్ ఇట్ ఈస్. ఐ టోల్డ్ హిమ్ దట్ మను వాజ్ బిజీ. ఇలా మనం సెడ్ని టోల్డ్ని యూజ్ చేస్తుంటాము. సే టు ఈజ్ ఈక్వల్ టు టెల్, సెడ్ టు ఈజ్ ఈక్వల్ టు టోల్డ్. అంతేగాని టెల్ టు, టోల్డ్ టు అని యూజ్ చేయకూడదు. సేకి టెల్కి రెండింటిని యూజ్ చేసుకుంటూ కొన్ని సెంటెన్సెస్ని ఇప్పుడు మనం చూద్దాము. జనరల్గా ఈ రెండు వర్బ్స్ కూడా ఇంటర్చేంజబుల్గా మనం యూజ్ చేయొచ్చు. సే అన్నా టెల్ అన్నా రెండు కూడా సినానిమ్సే, కానీ యూసేజ్లో తేడా ఉంటుంది. సే అని చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ టెల్ అని చెప్తే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి. సేతో కూడా ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ టు అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. డిడ్ షీ టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే? నిన్న ఏమి జరిగిందో ఆమె నీకు చెప్పిందా, నీకు చెప్పిందా? డిడ్ షీ సే వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే? నిన్న ఏమి జరిగిందో ఆమె చెప్పిందా? చూడండి, సెకండ్ సెంటెన్స్లో మనము ఆబ్జెక్ట్ రాయలేదు. ఆమె ఎవరికి చెప్పిందనే చెప్పట్లేదు సెకండ్ సెంటెన్స్లో. ఫస్ట్ సెంటెన్స్లో ఆమె ఎవరికి చెప్పిందో చెప్తున్నాం, నీకు చెప్పిందా అంటున్నాం. అందుకని టెల్ తర్వాత ఆబ్జెక్ట్ రాసాము. సో టెల్కి ఆబ్జెక్ట్ అయినటువంటి యూకి మధ్యలో ఎలాంటి ప్రిపోజిషన్ రాయలేదు, టు రాయలేదు. కానీ లాస్ట్ సెంటెన్స్ చూడండి, డిడ్ షీ సే టు యూ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే? ఆమె నీకు చెప్పిందా ఏమి జరిగిందో? అయితే జనరల్గా ఈ సెంటెన్స్ మనం ఎక్కువ యూజ్ చేయం. సే టు యూ అనేది జనరల్గా యూజ్ చేయము. సే టు యూ అనేది జనరల్గా మనం డైరెక్ట్ స్పీచ్లోనే యూజ్ చేస్తాము. కానీ మీకు యూసేజేకి డిఫరెన్స్ తెలియాలని నేను ఇక్కడ సే టు అని రాశాను. డిడ్ షీ సే టు యూ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే? కానీ అలా సే టు అని రాయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ సే టు మనం టెల్ అని రాయాలి. డిడ్ షీ టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. మరి సే టు అండ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు రాస్తాము? జనరల్గా డైరెక్ట్ స్పీచ్లో రాస్తాము. ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా తక్కువగా యూస్ చేస్తాం మనం. ఇండైరెక్ట్ స్పీచ్లో సే టు అనేది చాలా రేర్గా యూస్ చేస్తుంటాము. వాట్ డిడ్ ఇందు టెల్ యూ? నీకు ఇందు ఏం చెప్పింది? టెల్ యూ, నీకు ఏం చెప్పింది? వాట్ డిడ్ ఇందు సే? ఇందు ఏం చెప్పింది అంటే ఆబ్జెక్ట్ లేకుండా చెప్పాలి అనుకున్నప్పుడు సే యూస్ చేయాలి. ఆబ్జెక్ట్ కంపల్సరీ యూస్ చేయాలి అనుకున్నప్పుడు టెల్ యూస్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యూ కదా. యూ నేను ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటే టెల్ యూస్ చేయాలి. యూ అని యూస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే సే చెప్పాలి. వాట్ డిడ్ ఇందు సే టు యూ అనేది రాంగ్ సెంటెన్స్ అనమాట. అది చెప్పం మనం జనరల్గా. సో టెల్ యూ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇది మనం జనరల్గా కూడా మనం డైలీ యూస్లో మనం చేసే మిస్టేక్ ఏంటంటే టెల్ తర్వాత టు అని యూస్ చేస్తుంటారు చాలామంది. కానీ టెల్ ఎప్పుడు యూస్ చేసినా టు అనేది అస్సలు చెప్పకూడదు, ఎప్పుడు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు. టెల్ యూ, టెల్ హిమ్, టెల్ హర్ అని యూస్ చేయాలి. కానీ ఆబ్జెక్ట్కి టెల్కి మధ్యలో టు ఎప్పుడు యూస్ చేయకూడదు. నౌ లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీక్ అండ్ టాక్. స్పీక్ అనేది ఎప్పుడు కూడా ఫార్మల్ సెంటెన్సెస్లో టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం. అంటే ఏంటి? వన్ వే టాకింగ్ అనమాట. కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ వన్ డైరెక్షన్. అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళు వింటూ ఉంటారు, అప్పుడు మనం స్పీక్ అని యూస్ చేయాలి. అంటే ఏం చేస్తున్నాం? మనం కొంత ఇన్ఫర్మేషన్ని లిజనర్కి ఇస్తున్నాము. లిజనర్ ఏమి మాట్లాడు, స్పీక్ అని యూస్ చేసినప్పుడు ఓన్లీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సైడ్ నుంచే కమ్యూనికేషన్ జరుగుతుంది. లిజనర్ ఎప్పుడు కూడా వింటూ ఉంటాడు, అతని సైడ్ నుంచి ఏమి కమ్యూనికేషన్ జరగదు. అంటే కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్లీ ఇన్ వన్ డైరెక్షన్. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్. హీ నీడ్స్ టు స్పీక్ విత్ యూ అంటే ఏంటి? అతను మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, లేదా అతను మీతో మాట్లాడాలి అన్నప్పుడు ఒకళ్ళే మాట్లాడాలి, అతనే మాట్లాడుతుంటాడు,
నువ్వు వింటూ ఉంటావు. ఆ మీనింగ్‌లో మనము స్పీక్ అని యూజ్ చేయాలి. యూ నీడ్ టు స్పీక్ టు ద ప్రిన్సిపల్. మీరు ప్రిన్సిపాల్‌తో మాట్లాడాలి. లేదా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఎవరు స్పీకరు? యూ. నువ్వు మాట్లాడుతుంటావు, ప్రిన్సిపాల్ వింటుంటాడు. ప్రిన్సిపాల్ సైడ్ నుంచి మళ్ళీ కమ్యూనికేషన్ జరగదు. మనం మాట్లాడేది ఎదుటోళ్ళు వింటుంటారు. కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ వన్ డైరెక్షన్. అప్పుడు మనం స్పీక్ అని యూజ్ చేస్తుంటాము. హీ విల్ స్పీక్ టు యూ వెన్ యూ గెట్ టు స్కూల్. నువ్వు స్కూల్కి వచ్చినప్పుడు అతను మీతో మాట్లాడతాడు. అది డైరెక్షన్, వన్ డైరెక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మనం స్పీక్ అని యూజ్ చేయాలి. వై డస్ షీ నీడ్ టు స్పీక్ విత్ మీ? ఆమె నాతో ఎందుకు మాట్లాడాలి? ఆమె నాతో ఎందుకు మాట్లాడాలి? వై డస్ షీ నీడ్ టు స్పీక్ విత్ మీ? ద మేనేజర్ విల్ స్పీక్ విత్ యూ. మేనేజర్ మీతో మాట్లాడతారు. ద పోలీస్ నీడ్ టు స్పీక్ విత్ ద కల్ప్రిట్. పోలీసులు నిందితుడితో మాట్లాడాలి. ఐఎమ్ స్పీకింగ్ టు యూ. నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే ఏంటి? స్పీక్ అంటే ఎప్పుడు కూడా మాట్లాడటం ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచే జరుగుతుంది, రెండో సైడ్ నుంచి జరగదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం స్పీక్ అని యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్గా స్పీక్ని మనం ఫార్మల్ సిచ్యువేషన్స్లో యూస్ చేస్తుంటాం. టీచర్లు స్టూడెంట్స్తో మాట్లాడటము, బాస్ ఎంప్లాయీస్తో మాట్లాడటము, అట్లాంటి సిచ్యువేషన్లో మనం స్పీక్ని యూస్ చేస్తుంటాము. అయితే టాక్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్లో టాక్ని యూస్ చేస్తాము. అంటే ఏంటి? చాట్ చేస్తాం కదా, పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటాం చూసావా, అప్పుడు మనం టాక్ అని యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి? టాక్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ టూ సైడెడ్ కాన్వర్జేషన్. అంటే కాన్వర్జేషన్ అనేది రెండు వైపులా జరుగుతున్నప్పుడు మనం టాక్ అని యూస్ చేస్తుంటాం. అంటే ఏంటి? బోత్ ద పార్టీస్ పార్టిసిపేట్ ఇన్ టాకింగ్. రెండు పార్టీస్ అంటే లిజనరు, స్పీకరు ఇద్దరు కూడా మాట్లాడుతుంటారు. అప్పుడు మనం టాక్ అని యూస్ చేస్తుంటాము. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. షెల్ వి టాక్ అబౌట్ యువర్ ఫ్రెండ్? మనము నీ స్నేహితుడి గురించి మాట్లాడుకుందామా? అంటే నీ ఒక్కళ్ళు మాట్లాడట్లా, మనందరము మాట్లాడుతున్నాము. లిజనర్ మాట్లాడతారు, స్పీకర్ కూడా మాట్లాడతారు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం టాక్ అని యూస్ చేస్తాం. షెల్ వి టాక్ అబౌట్ యువర్ ఫ్రెండ్? ద గర్ల్స్ ఆల్వేస్ టాక్ ఎట్ దేర్ డెస్క్స్. అమ్మాయిలు ఎప్పుడు తమ డెస్కుల దగ్గర మాట్లాడుకుంటుంటారు. అంటే ఏంటి? ఒక్క అమ్మాయి మాట్లాడుతుంటే అందరూ వినటం కాదు, అందరూ కూడా కాన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు. కాన్వర్జేషన్ అనేది అన్ని సైడ్ల నుంచి ఉంటుంది, ఒక్క సైడ్ నుంచి ఉండదు. కెన్ వి టాక్ అబౌట్ ద ఇష్యూ? మనము ఈ సమస్య గురించి మాట్లాడగలమా? మనము మాట్లాడుతున్నాం, అంటే ఒక్కళ్ళు మాట్లాడట్లా, ఇట్స్ నాట్ ఇన్ వన్ డైరెక్షన్, ఆల్ ద పార్టీస్ ఆర్ టాకింగ్. ఐ రియల్లీ థింక్ దట్ వీ షుడ్ టాక్. మనం మాట్లాడాలని నేను నిజంగా అనుకుంటున్నాను. అంటే అందరము పార్టిసిపేట్ చేస్తాం మాట్లాడడంలో. వన్ వే కాన్వర్జేషన్ కాదు. స్పీక్ అన్నప్పుడు వన్ వే కాన్వర్జేషన్, టాక్ అన్నప్పుడు స్పీకరు, లిజనరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు మనం టాక్ అని యూస్ చేస్తుంటాము. షీ వాస్ టోటల్లీ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్. ఆమె పూర్తిగా నా వెనక మాట్లాడుతుంది. అంటే ఏంటి? నా గురించి మాట్లాడుతుంది, నా గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది, లేదా నా గురించి చాడీలు చెప్తుంది. దాన్ని మనము టాకింగ్ బిహైండ్ అని చెప్తాము. షీ వాస్ టోటల్లీ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్. ఐ రియల్లీ కాంట్ టాక్ అబౌట్ దిస్ నౌ. నేను నిజంగా దీని గురించి ఇప్పుడు మాట్లాడలేను. ఇందాకనే వి అన్నాము, ప్లూరల్ యూస్ చేసాము, ఇప్పుడు సింగులర్ యూస్ చేస్తాం. అంటే ఏంటి? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినొచ్చు, మధ్య మధ్యలో నువ్వు కూడా రివర్స్ కాన్వర్జేషన్ చేయొచ్చు. టాక్ అని యూస్ చేసామంటే వన్ వే కాన్వర్జేషన్ కాదు. కెన్ వి టాక్ ఫర్ ఎ మినిట్? ఒక నిమిషం మనం మాట్లాడుకోగలమా? అంటే నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతాను, ఎవరెవరైతే ఉన్నారో ఆ గ్రూప్లో అందరూ మాట్లాడుతుంటారు. అప్పుడు మనం టాక్ అని యూస్ చేస్తుంటాము. సో ఫైనల్గా స్పీక్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ వర్డ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ పర్సన్ we use the word speak. When two people are having a conversation with each other, we use the word talk. అంటే కాన్వర్జేషన్ టూ సైడ్ ఉన్నప్పుడు టాక్ యూస్ చేస్తాం, కాన్వర్జేషన్ వన్ సైడ్ ఉన్నప్పుడు స్పీక్ అని యూస్ చేస్తుంటాము. అయితే కొన్ని సిచ్యువేషన్లో మనం ఎప్పుడు కూడా స్పీక్ అనే యూస్ చేయాలి. ఎప్పుడు అది? ఇన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, నాకు 4 భాషలు మాట్లాడడం వచ్చు. ఆ మాట్లాడడం చెప్పేటప్పుడు, అంటే లాంగ్వేజెస్ ప్రొఫిషియన్సీ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా మనం స్పీక్ అనే యూస్ చేయాలి. ఐ కెన్ స్పీక్ 2 లాంగ్వేజెస్. నేను 2 భాషలు మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ 2 లాంగ్వేజెస్ అని చెప్పాలి. ఎప్పుడూ కూడా ఐ కెన్ టాక్ 2 లాంగ్వేజెస్ అని చెప్పకూడదు. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలదు. అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా స్పీక్ అనే యూస్ చేయాలి, టాక్ అని యూస్ చేయకూడదు. అయితే
స్పీక్ తోటి, టాక్ తోటి మనం జనరల్‌గా ప్రిపోజిషన్స్ టు యూజ్ చేయాలా? విత్ యూజ్ చేయాలా? అబౌట్ యూజ్ చేయాలా? జనరల్‌గా ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! స్పీక్ టు ఎప్పుడు యూజ్ చేయాలి? స్పీక్ విత్ ఎప్పుడు యూజ్ చేయాలి? స్పీక్ అబౌట్ ఎప్పుడు యూజ్ చేయాలి? అలానే టాక్ టు ఎప్పుడు యూజ్ చేయాలి? టాక్ విత్ ఎప్పుడు యూజ్ చేయాలి? టాక్ అబౌట్ ఎప్పుడు యూజ్ చేయాలి? లెట్స్ సీ దట్ నౌ. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్‌కి ఈక్వలెంట్ తెలుగు వెర్షన్ కూడా ఉంది. ఐ నీడ్ టు టాక్ టు యూ, నేను మీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ విత్ యూ, నేను మీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ, నేను ఈ సమస్య గురించి మాట్లాడాలి. అంటే ఎప్పుడైతే గురించి అని యూజ్ చేస్తామో అప్పుడు అబౌట్ అని యూజ్ చేయాలి. అలా కాకుండా టాక్ టు అన్నా, టాక్ విత్ అన్న సేమ్ మీనింగ్. టాక్ టు యూజ్ చేయొచ్చు, టాక్ విత్ కూడా యూజ్ చేయొచ్చు. దాంట్లో ఎలాంటి చేంజ్ అనేది లేదు. అలానే స్పీక్ కూడా. ఐ నీడ్ టు స్పీక్ టు యూ, నేను నీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు స్పీక్ విత్ యూ, నేను నీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ దిస్ ఇష్యూ, నేను ఈ సమస్య గురించి మాట్లాడాలి. అంటే టు కానీ విత్ కానీ రెండు కూడా ఇంటర్చేంజబుల్ అనమాట. ఏది యూజ్ చేసినా మీనింగ్ ఒకటే. అంటే గురించి అని చెప్పాలన్నప్పుడు అబౌట్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే టాక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ దెర్ ఈస్ ఎ కాన్వర్జేషన్ విత్ ఈచ్ అదర్, అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు టాక్ అని యూజ్ చేయాలి. స్పీక్ అనేది ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పర్సన్ వింటున్నప్పుడు మనం స్పీక్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సే అండ్ టెల్, స్పీక్ అండ్ టాక్, అండ్ టాక్ టు, టాక్ విత్, టాక్ అబౌట్, అండ్ స్పీక్ టు, స్పీక్ విత్, అండ్ స్పీక్ అబౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, don't forget to subscribe and don't forget to click the like button. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego. Adiós.